హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 79 పాయింట్స్ గెయిన్ అయి 65,402 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 6 పాయింట్స్ గెయిన్ అయి 19,434 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 108 పాయింట్స్ గెయిన్ అయి 44,091 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, ఎవరెవరు ఫస్ట్ హాఫ్ లో మార్కెట్ లో వస్తున్న ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఒక బిగ్ ఫాల్ ఇవాళ మార్కెట్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. పర్సనల్ గా నేను ఒక పాయింట్ లో అదే అనుకున్నాను. మార్కెట్ లో వస్తున్న ఫాల్ 300 బిలో ఉంటుండడం, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఫస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తుండడం, ఇక మార్కెట్ ఫాలో అవుతుందేమో అని. కానీ ఆ 15 మినిట్ క్యాండిల్ క్లోజింగ్ అగైన్ గ్రీన్ లోకి వస్తూ ఉండడం, ఏదో చేంజ్ అయింది. ప్రీవియస్ గా ఉంటున్న సెల్ ఆఫ్ ఇప్పుడు కనిపించట్లేదు. ఆ సపోర్ట్ దగ్గర అగైన్ బయర్స్ ఒక ఇంటెన్సిటీ పెరుగుతుందన్న గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అంటే అక్కడి నుంచి మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ర్యాలీ అవుతూ అప్ సైడ్ కి వెళ్తూనే ఉంది. ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ బిలో క్లోజ్ అయిన 15 మినిట్స్ అండ్ ఈవెన్ ఆ 15 మినిట్ క్యాండిల్ లోన్ కూడా నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే, ఆ పాయింట్ వరకు ఉన్న నెగిటివిటీ మొత్తం ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైం కి గ్రీన్ గా చేంజ్ అవుతూ అక్కడి నుంచి మార్కెట్ ఇంకెక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. సరే, మార్కెట్ పరంగా ఉంటున్న వ్యూ 300 బిలో డైలీ క్లోజింగ్ జరిగితే ఆ ఇంట్రాడే సెషన్ లో మార్కెట్ క్లోజ్ అయితే చేంజ్ చేసుకుంటానని చెప్పాను. ఇన్ఫాక్ట్ ఇవాళ వీడియోలో 19,300 బిలో క్లోజ్ అయింది. మనం వ్యూ ని చేంజ్ చేసుకోబోతున్నామని మెన్షన్ చేయాలనుకున్నాను, బట్ మార్కెట్ అయితే సర్ప్రైజ్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా ఫాలో అవుతున్న మార్కెట్ ఈ లెవెల్ దగ్గర అగైన్ సపోర్ట్ తీసుకొని ఫ్రమ్ లో లెవెల్స్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నిఫ్టీ, నియర్లీ 440-450 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీని మనం ఇవాళ చూసాం. సరే, మార్కెట్స్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ ఏంటి ఫ్రెండ్స్? ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ కూడా ఫాలో అయ్యాయి. ఆ టైంలోనే మన గిఫ్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. దానికి తోడు ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా డెలాయిట్ అప్డేట్ ఉంది కదా, దాని కారణంగా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయని మీకు టెలిగ్రామ్ మార్నింగ్ ఆల్మోస్ట్ 7:20కి పెట్టిన ఆడియో మెసేజ్ 8 మినిట్స్ ఆడియో క్లిప్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఫాల్ ఉంది కదా, సెల్లింగ్ ప్రెషర్ ఉంది కదా, మార్కెట్ ఓపెన్ అవడం రెడ్ క్యాండిల్. దీంతో నేనైతే అనుకున్నాను ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుందేమో అని, కానీ అది రాంగ్ అయింది. అక్కడి నుంచి అగైన్ 19,300 దగ్గర ప్రీవియస్ గా ఎలా అయితే మార్కెట్ సపోర్ట్ ని తీసుకుందో, ఈసారి ఆ లెవెల్ ని బ్రేక్ చేసి విత్ ఇన్ నెక్స్ట్ 15 మినిట్స్ లో అక్కడి నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ అవుతూ అక్కడి నుంచి సిగ్నిఫికెంట్ ర్యాలీని మనం మార్కెట్ లో ఇవాళ చూసాం. ఇవాళ నిఫ్టీ పరంగా హీరో ఎవరైనా ఉన్నారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మోస్ట్ 1.1% దగ్గరగా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో లోస్ నుంచి పెరిగింది. ఈవెన్ ఐటీ సెక్టర్ ని గమనించారా? మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ మంచిగా పెరిగాయి. సో రిలయన్స్ అండ్ ఐటీ స్టాక్స్ ఇది కంబైన్డ్ గా ఇవాళ నిఫ్టీ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్స్. గ్లోబల్ గా ఉంటున్న ఎకనామిక్ డేటాని మాట్లాడుకుంటే, ఫ్రైడే మనకి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. అది ఎక్కువగా వచ్చింది. సో అది కొంత మార్కెట్ ని డిసప్పాయింట్ చేసింది. అది యూఎస్ మార్కెట్స్ ఫాల్ కి రీజన్ అవుతుంటే, చైనా రిలేటెడ్ గా మళ్ళీ బ్యాడ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. చైనాకి సంబంధించి జూలై మంత్ లో న్యూ లోన్స్ 2009 లో ఏ లెవెల్స్ లో ఉన్నాయో ఆ లెవెల్స్ లో ఉన్నాయి, మీన్స్ లోయెస్ట్ ఎవర్. అండ్ ఇవాళ మన ఇండియన్ సిపిఐ డేటా అప్డేట్ అవుతుంది ఆల్మోస్ట్ 5:30 అరౌండ్. మేబీ మీకు న్యూస్ వీడియోని అప్డేట్ చేసే టైంకే అది అప్డేట్ అయి ఉండొచ్చు. 6 అరౌండ్ వస్తుందని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ 6 అబోనే వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకని? రీసెంట్ టైమ్స్ లో చాలా తగ్గింది కదా, ఎందుకు పెరిగిపోతుంది ఇన్ఫ్లేషన్? ఫుడ్ రిలేటెడ్ గా గమనిస్తున్నాం కదా, వెజిటేబుల్స్ అండ్ ఇతర నిత్యావసరాలు లైక్ బియ్యం కానీ అండ్ ఇతర పప్పులు కానీ ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతున్నాయి. మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశం కదా మంది క్రూడ్ ఆయిల్, కాబట్టి ఆటోమేటిక్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఈసారి పెరుగుతుందనే మార్కెట్ లో ఎస్టిమేట్స్ ఉన్నాయి, అబో 6% దగ్గరగా. లెట్స్ సీ. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకోవాల్సింది ఎఫ్ఐఎస్ గురించి. గత 5 నెలలుగా, ఆగస్ట్ నెలను పక్కన పెడితే దానికి ముందున్న గత 5 నెలలుగా వాళ్ళు కంటిన్యూస్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బయర్స్ గా ఉంటున్న వాళ్ళు కాస్త ఈ ఆగస్ట్ నెలకు వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 7,500 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ ఆల్మోస్ట్ నెట్ షార్ట్ 60% కి వచ్చారు. అండ్ ఈవెన్ పుట్ కాల్ రేషియో కూడా ఆల్మోస్ట్ 0.6 దగ్గరగా వచ్చింది. 0.6 అంటే అది యాక్చువల్లీ ఓవర్ సోల్డ్. అంత ఓవర్ సోల్డ్ లో ఉంది కదా, సో మార్కెట్ ఓపెన్ అవగానే రికవర్ అవుతుంది అనుకున్నాను. కానీ అక్కడి నుంచి కూడా ఫర్దర్ గా ఫాలో అయ్యేసరికి ఆ టైంలో ఇంకా ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ మెయింటైన్ చేశారు. బట్ దాని తర్వాత వస్తున్న ర్యాలీతో అది కొంత కూల్ ఆఫ్ అయింది. కానీ పుట్ కాల్ రేషియో ఈవెన్ స్టిల్ దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళ ఎఫ్ఐఎస్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పరంగా నెట్ షార్ట్ సైడ్ ఉంటున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇవాళ మార్కెట్ ఫాలో అవడం, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాలో అవుతుండడం మనకి ఎటువంటి యూఫోరియాని క్రియేట్ చేస్తుంది అంటే, మార్కెట్ ఎక్కువగా పడిపోయింది అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, జూలై 20 మార్కెట్ వెళ్ళిన హై 19,991. అక్కడి నుంచి ఇప్పుడు మార్కెట్ ఎక్కడుంది? 19,400. 16,900 నుంచి ర్యాలీ అయిన మార్కెట్ గట్టిగా మాట్లాడితే ఒక 500-550 పాయింట్స్ కరెక్ట్ అయింది. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, అది 1-2 డేస్ లో జరగలేదు. గత నెల రోజుల నుంచి మార్కెట్ లో ఇదే సినారియో. డౌన్ సైడ్ 19,300 వస్తుంది, అప్ సైడ్ 19,600-640, అగైన్ రివర్సల్, మళ్ళీ డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ ఈ రేంజ్ బౌండెస్ ని మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఈ రేంజ్ లోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్న నిఫ్టీ రేంజ్ 19,200 to 19,800, అది ఇప్పటి వరకు మనం చేంజ్ చేయలేదు 600 పాయింట్ రేంజ్. అండ్ రేపటి రోజు మనకి మార్కెట్ హాలిడే అవ్వడం కారణంగా ఇవాళ ఫిన్ నిఫ్టీ ఒక ఎక్స్పైరీ మనకి జరిగింది. అండ్ ఓవరాల్ మార్కెట్స్ పరంగా నా వ్యూ, ఇక్కడైతే సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ కి వచ్చి నేను స్ట్రాంగ్ గానే ఉన్నానని, ఓపెనింగ్ కంటే హైయర్ సైడే మార్కెట్ క్లోజ్ అయింది. కానీ ఒకవేళ మార్కెట్ అగైన్ ఫాలో అవుతూ 19,300 బిలో ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అవుతున్నా,
చేస్తున్నా, ఇంట్రాడే సెషన్ క్లోజింగ్ వరకు చూస్తే మరి మార్కెట్ ఇంకా ఎక్కువ పడిపోతుంది కదా. అలా అప్పుడు ఇవాళ ఏ లో అయితే ఫామ్ చేసిందో ఆ లో బిలో కానీ ఒకవేళ 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవుతున్నా దెన్ నేను నా వ్యూ ని మార్కెట్ పరంగా నెగిటివ్ గా మార్చుకుంటాను. ఇప్పుడైతే స్టిల్ బులిష్ గానే మెయింటైన్ చేస్తున్నాను బికాస్ 19,300 బిలో క్లోజ్ అవ్వలేదు కాబట్టి. బట్ ఫ్రెండ్స్, నేను గమనించినంత వరకు ఇంట్రాడేలో ఇదిగో చూడండి, ఒక ఇంపార్టెంట్ క్యాండిల్ రీసెంట్ లోని బ్రేక్ చేసి క్లోజ్ అవుతుంది అండ్ ఇంకొక క్యాండిల్ ఆ లోన్ కూడా బ్రేక్ చేస్తుంది. ఒకవేళ ఇలా మీకు అంతా ప్రైస్ యాక్షన్ బేరిష్ గా ఉంది, గుడ్ ఫాల్ కనిపిస్తుంది, ఇంకా ఫాల్ అవుతుందని మీరు ఒకవేళ ట్రేడ్స్ ని తీసుకుంటూ ఉంటే దెన్ ఆ క్యాండిల్ ఒక క్లోజింగ్ అగైన్ అప్ సైడ్ కి వచ్చి క్లోజ్ అవుతూ నెక్స్ట్ క్యాండిల్ ఆ క్యాండిల్ కంటే అబోవ్ క్లోజ్ అవుతున్నప్పుడైనా సరే స్టాప్ లాస్ ని అనుకొని ఎగ్జిట్ అయిపోండి. బికాస్ అదొక ట్రాప్, బేర్స్ ని ట్రాప్ చేసే ప్రయత్నం. ఈ రీసెంట్ లోస్ ని బ్రేక్ చేశాను అండ్ ఆ లోని బ్రేక్ చేసి క్లోజ్ అయిన క్యాండిల్ లో కూడా బ్రేక్ అవుతూ ఉండడం, క్లోజింగ్ వరకు వెయిట్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా బిలోనే క్లోజ్ అవుతుందా లేదు రివర్సల్ వస్తుందా అని. లేదు ప్రీవియస్ క్యాండిల్ లోనే బ్రేక్ చేసినప్పుడు వెంటనే ఎంటర్ అయిపోయే వాళ్ళు మాత్రం ఆ క్యాండిల్ అండ్ ఆ క్యాండిల్ తర్వాత వస్తున్న క్యాండిల్ ఒక హై బ్రేక్ అవుతున్నప్పుడైనా అదొక స్టాప్ లాస్ గా పెట్టి ఎగ్జిట్ అవడం అనేది ఒక బెటర్ థింగ్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆదాని స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆదాని స్టాక్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. బట్ వాటన్నిటికంటే ముందు ఇవాళ 7:22 అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో పెట్టిన 8 మినిట్స్ ఆడియో మెసేజ్ ని ఎంతమంది విన్నారో చెప్పండి. అండ్ ఇలా ఈవెంట్ అండ్ మార్కెట్ లో అన్సర్టినిటీ ఉంటున్నప్పుడు ఇలా షేర్ చేస్తున్న క్లారిఫికేషన్స్ మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. అది ఒక ఫీడ్బ్యాక్ లా ఉంటుంది. సరే, ఆడియోలో ఏం చెప్పాను, అసలు ఆదాని రిలేటెడ్ గా ఎంటైర్ ఇష్యూని సింపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మార్కెట్స్ ఫ్రైడే క్లోజ్ అయ్యాక ఆదాని పోర్ట్స్ రిలేటెడ్ గా ఆడిటర్ గా ఉంటున్న డెలాయిట్ వాళ్ళు రిజిగ్నేషన్ చేశారు. యాక్చువల్లీ ఏదైనా కంపెనీలో ఆడిటర్ రిజైన్ చేస్తున్నాడు అనగానే, అది కూడా కొన్ని అలిగేషన్స్ చేసి రిజైన్ చేస్తున్నాడు అనగానే స్టాక్ మినిమం టు మినిమం 10% లోయర్ సర్క్యూట్ అయినా కొడుతుంది. కానీ ఆదాని పోర్ట్స్ విషయంలో అలా జరగలేదు. ఎందుకు? నేను ఆడియో మెసేజ్ లో కూడా చెప్పింది అదే. ఏదైతే మనకి నెగిటివిటీ ఈ డెలాయిట్ వాళ్ళు చేసి మేము ఆడిటర్ గా రిజైన్ చేస్తున్నాం అని చెప్పారు, అదే అలిగేషన్స్ వాళ్ళు ఇంకొన్ని నెలల క్రితమే చేశారు. ఆదాని పోర్ట్స్ రిలేటెడ్ గా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని గ్రూప్ కంపెనీస్ తో దాని రిలేటెడ్ గా ఒక ఇండిపెండెంట్ ఆడిటింగ్ కమిటీతో రివ్యూ చేయించాలని. బట్ దాని రిలేటెడ్ గా ఆదాని వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి, వాళ్ళకుంటున్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఆడిటర్ పోస్ట్ నుంచి రిజైన్ చేస్తున్నట్లు డెలాయిట్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేయలేదు. బికాస్ అదొక సర్ప్రైజ్ కాదు, డెలాయిట్ వాళ్ళు ప్రీవియస్ గా కూడా నెగిటివ్ అలిగేషన్స్ చేశారు కాబట్టి. కానీ ఇక్కడ ఆదాని వాళ్ళు చేసిన వెరీ స్మార్ట్ థింగ్, అది చాలా తెలివైన పని ఏంటంటే డెలాయిట్ వాళ్ళు రిజిగ్నేషన్ చేస్తున్నారు అనగానే డిలే చేయలేదు. మీన్స్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాకో లేకపోతే నెక్స్ట్ 2 days తర్వాత ఇంకొక ఆడిటర్ ని ప్రకటించలేదు. క్విక్ గా ఎప్పుడైతే మార్కెట్ లోకి అప్డేట్ వచ్చిందో డెలాయిట్ వాళ్ళు రిజైన్ చేస్తున్నారు అనగానే మొత్తం వరల్డ్ లోనే టాప్ 6 ఆడిటింగ్ కంపెనీస్ లో ఒక ఆడిటింగ్ కంపెనీ అయినా MSKA వాళ్ళని అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో ఒక పెద్ద ఆడిటర్ రిజైన్ చేస్తుంటే అది నెగిటివే, బట్ ఇంకొక పెద్ద ఆడిటర్ ని కూడా దాని వాళ్ళ ప్లేస్ లో అపాయింట్ చేస్తూ ఉండడం, ఓకే ఈ కంపెనీ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే పబ్లిష్ చేస్తుందో అది ఆడిట్ చేసే వ్యక్తి, పెద్ద వ్యక్తి పోతున్న ఇంకొక పెద్ద వ్యక్తి వచ్చాడన్న కాన్ఫిడెన్స్ మార్కెట్ లో ఇంత బిగ్ సెల్ ఆఫ్ రాకుండా ఆపింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్ టైమ్స్ లో ఆదాని పోర్ట్స్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రమోటర్స్ యాక్టివిటీని గమనిస్తే అరౌండ్ 2,545 రూపీస్ యావరేజ్ లెక్కన 15 lakh షేర్స్ దగ్గరగా ప్రమోటర్స్ అక్వైర్ చేసినట్లు కూడా ఆదాని ఎంటర్ప్రైజెస్ లో అక్వైర్ చేసినట్లు కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, అండ్ ఇదే ఆడియోలో ఇవాళ మనకి సెబీ రిలేటెడ్ గా రిపోర్ట్ సుప్రీం కోర్టుకు వెళ్తుంది. దాని కారణం చేత కూడా అదాని స్టాక్స్ అండ్ మార్కెట్ పై ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నామా, కానీ సెబీ వాళ్ళు మేము ఇప్పుడు చెప్పలేము, ఇంకొక 15 రోజులు మాకు గడువు కావాలి అని అడిగారు. అదేంటి, సుప్రీం కోర్టు వాళ్ళు డెడ్ లైన్ విధించారు కదా 14th ఆగస్ట్ అని, మళ్ళీ ఎందుకు గడువు అడుగుతున్నారు? దీనికి వీళ్ళు సుప్రీం కోర్ట్ ని జస్టిఫై చేసే విధంగానే కొంత డేటాను అయితే సబ్మిట్ చేశారు. ఓవరాల్ ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా 24 అలిగేషన్స్ దగ్గరగా ఉన్నాయని, అండ్ అవుట్ ఆఫ్ 24 అలిగేషన్స్ 17 అలిగేషన్స్ కి వీళ్ళు సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేశారని, అండ్ రిమైనింగ్ 7 అలిగేషన్స్ లో ఒక అలిగేషన్ కి మాత్రం ఓవర్సీస్ నుంచి మీన్స్ ఇతర కంట్రీస్ నుంచి డేటా రావాల్సిందని, మిగిలిన 6 అలిగేషన్స్ వేరియస్ స్టేజెస్ లో ఉన్నాయి. మాకు కొంత టైం ఇచ్చారంటే వాటి రిలేటెడ్ గా మేము మీకు తుది నివేదికను సమర్పిస్తాం అనేసరికి ఓకే చాలా వర్క్ చేసేసినట్లున్నారు, ఇంకొంత వర్క్ రిమైనింగ్ లో ఉంది, దానికి ఇంకొన్ని డేస్ టైం ఇవ్వాలి అంతే కదా అని సుప్రీం కోర్ట్ వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ హియరింగ్ ని August 29th కి స్కెడ్యూల్ చేయడం జరిగింది. యాక్చువల్లీ సెబీ వాళ్ళు 15 days అడిగారని 29th August కి నెక్స్ట్ స్కెడ్యూల్ ని సుప్రీం కోర్ట్ వాళ్ళు మార్చలేదు. సుప్రీం కోర్ట్ వాళ్ళ నెక్స్ట్ స్కెడ్యూల్ సెబీ వాళ్ళు మీట్ అవ్వకముందే ఆఫ్టర్ టుడే మీన్స్ 14th August తర్వాత 29th August ఉంది. మేబీ అది చూసుకొని సెబీ వాళ్ళు 15 days తీసుకున్నారేమో. ఓవరాల్ ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ అప్డేట్ మనకి 29th August
వస్తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎంత బిగ్ అప్డేట్ అంటే ప్రెసెంట్ అదాని స్టాక్స్ అన్ని పైకి ఆర్ కిందకి మోవడానికి పర్ఫెక్ట్ పాయింట్ లో ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గా ఉంటున్న హ్యూజ్ నెగిటివిటీ ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఆ నెగిటివిటీ అంతా రికవర్ అవుతూ ప్రైజెస్ ఆల్మోస్ట్ బ్యాక్ అయిపోయాయి. చాలా పర్సెంట్ వరకు రికవర్ అయిపోయాయి స్టాక్స్. సో హ్యూజ్ నెగిటివిటీ లేదు అదాని స్టాక్స్ లో, అలానే హ్యూజ్ పాజిటివిటీ కూడా లేదు. ఒకప్పుడు పెరిగినట్టు ఇప్పుడు స్టాక్స్ పెరగట్లేదు. ఈ రెండింటికి మిడిల్ లో ఉంది. ఇప్పుడు సెబీ వాళ్ళు కానీ ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళు చెప్పినట్లే పాజిటివ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నెగిటివ్ లేదంటే చాలు స్టాక్స్ లో ఒక గుడ్ పాజిటివ్ ఉంటుంది. లేదా ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళకి అగైనెస్ట్ గా స్టేట్మెంట్స్ చేస్తూ అదాని రిలేటెడ్ గా ఆరోపణలు వచ్చినవి నిజమే అని కానీ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటే మాత్రం అదొక బిగ్ నెగిటివ్ గా కూడా మార్కెట్ తీసుకుంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎటు అప్డేట్ వచ్చినా మార్కెట్స్ ఎక్కువ వోలటైల్ గానే మూవ్ అవుతాయి ఆన్ 29th August. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ సిఎన్బిసి ఆవాజ్ యాంకర్ అయిన సుమిత్ గారు ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేశారు. అది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఏ కంపెనీస్ మన ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచి ఇండియాలో ప్రెసెంట్ అయినాయి అండ్ ఆ పర్టికులర్ కంపెనీస్ ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఆ కంపెనీస్ ఇంత ఓల్డ్ కంపెనీస్ లాస్ట్ 10 years లో ఎంత రిటర్న్ ఇచ్చాయి అండ్ వాళ్ళ సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 10 years లో ఎంత కాంపౌండ్ అవుతూ పెరిగింది అన్నది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా ఓల్డ్ కంపెనీస్, బట్ ఓల్డ్ అని అలా రిటర్న్స్ ని ఇవ్వని కంపెనీస్ కాదు, కన్సిస్టెంట్ గా రిటర్న్స్ ని డెలివర్ చేసిన కంపెనీస్. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఈ ఇండస్ట్రీని డిస్రప్ట్ చేయడానికి జిరోదా వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారని చాలా టైం బ్యాక్ స్టేట్మెంట్స్ చేశారు అండ్ ఆ ప్రాసెస్ ని కూడా స్టార్ట్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తూ ఉంది. జిరోదా వాళ్ళకి సెబీ ఒక అప్రూవల్ లభించింది. సో అప్కమింగ్ టైమ్స్ లో జిరోదా నుంచి కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ ని అండ్ ఈటీఎఫ్ ని చూడబోతున్నాం. ఇంతకీ జిరోదా వాళ్ళ బ్రోకింగ్ బిజినెస్ అయితే మనకి నితిన్ కామత్ గారు కనిపిస్తూ ఉంటారు. మరి ఏఎంసీ ని లీడ్ చేస్తున్న వ్యక్తి ఎవరు? ఒకప్పుడు నిపాన్ ఇండియా ఒక హెడ్ అండ్ ఇండియాలోనే ఓల్డెస్ట్ ఈటీఎఫ్ ఉందా నిఫ్టీ బీస్, దాని యొక్క ఫౌండింగ్ మెంబర్ అయిన విశాల్ జైన్ గారు ఈ జిరోదా ఏఎంసీ ని లీడ్ చేయబోతున్నారు. లెట్స్ సీ జిరోదా ఏఎంసీ వాళ్ళు బ్రోకింగ్ ఇండస్ట్రీలో తీసుకొచ్చిన డిస్రప్షన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పర్టికులర్ గా వాళ్ళ మేనేజ్మెంట్ మాటలు వింటున్నప్పుడు వాళ్ళు ప్యూర్ గా ఈటీఎఫ్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఇండెక్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ గా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసి యూజర్స్ కి ఏవైతే అవసరమో వాటిని తీసుకురావాలనే ఆలోచనలో జిరోదా వాళ్ళు ఉంటున్నట్లు ప్రీవియస్ గా స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉంది. వీళ్ళు ఎటువంటి ప్రొడక్ట్స్ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తారని. మూవీస్ అయితే దుమ్ము లేపుతున్నాయి కదా. రజనీకాంత్ సార్ గారి సినిమా జైలర్ అండ్ గద్దర్ 2 ఎంటైర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఉంటే పనిలో పనిగా పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు గత 3 రోజుల్లో 33 లక్షల మంది దగ్గరగా వీళ్ళ థియేటర్స్ కి వెళ్లారని అండ్ వాళ్ళ కారణంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 100 కోట్లకి రీచ్ అయ్యాని ఎలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ 5% పెరిగింది. యాక్చువల్లీ జైలర్, గద్దర్ 2 అండ్ ఓ మై గాడ్ 2 ఈ 3 మూవీస్ కలిపి లాస్ట్ 3 days లో 325 crore బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే కూడబెట్టాయి. యాక్చువల్లీ Q2 లో వీళ్ళకి టోటల్ గా 16 మూవీస్ దగ్గరగా లైనప్ ఉంది ఈ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి. అవుట్ ఆఫ్ 16 మూవీస్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన 5 మూవీస్ బిగ్ మూవీస్ దగ్గరగా గుడ్ కలెక్షన్స్ ని నమోదు చేస్తున్నాయి. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో రిలీజ్ అయ్యే మూవీస్ కూడా ఏ మాత్రం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నది పీవీఆర్ ఐనాక్స్ వల్ల క్వార్టర్లీ నెంబర్స్ ని స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే FY23 మీన్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ Q1 లో వాళ్ళ ఆక్యుపెన్సీ రేషియో థియేటర్స్ రిలేటెడ్ గా 31.4% దగ్గరగా ఉంది. రీసెంట్ క్వార్టర్ లో ఎంత ఉందో తెలుసా? 22% దగ్గరగా ఉంది. సో ఆక్యుపెన్సీ రేషియో అంతలా ఫాలో అయింది కదా. కానీ ఇప్పుడు వస్తున్న డేటాని బట్టి చూస్తుంటే ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 31.4% ఏదైతే ఆక్యుపెన్సీని వీళ్ళు మెయింటైన్ చేశారో అదే ఆక్యుపెన్సీకి వీళ్ళు తిరిగి రాగలరు. ఆక్యుపెన్సీ అంటే ఏంటి? థియేటర్ లో ఎంత మంది ఫిల్ అవుతున్నారని. సో ప్రీవియస్ ఇయర్ స్టార్టింగ్ క్వార్టర్ లో ద బెస్ట్ ఆక్యుపెన్సీ 31% ఆక్యుపెన్సీ నుంచి కాస్త రీసెంట్ క్వార్టర్ లో లాస్ట్ క్వార్టర్ లో 21% కి డ్రాప్ అయ్యారు. కాబట్టి అగైన్ 30% అబౌవ్ ఆక్యుపెన్సీకి రాగలరనేలా మార్కెట్ కూడా భావిస్తూ రీసెంట్ నెంబర్స్ తో మంచి మూవీ కలెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంత పాజిటివ్ మూమెంటం మనం చూసాం. నెక్స్ట్ దివీస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు, అవి వీక్ గానే ఉన్నాయి. 2, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ డేటా వచ్చింది రీసెంట్ మంత్స్ ది, అది వీక్ గానే ఉంది. బట్ ఇన్ని వీక్ గా ఉంటున్న స్టాక్ ఇవాళ నెగిటివ్ నుంచి పాజిటివ్ కు రావడానికి మెయిన్ రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ, అది పాజిటివ్ గా ఉంది. నెంబర్స్ దగ్గర నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ మేనేజ్మెంట్ కామెంటరీని గమనిస్తే ఈ రీసెంట్ టైమ్స్ లో మార్జిన్స్ లో ఇంపాక్ట్ కనిపిస్తూ వచ్చింది కదా. కానీ అప్కమింగ్ టైమ్స్ లో అది ఉండదని, బికాస్ రీసెంట్ టైమ్స్ లో రా మెటీరియల్ ప్రైజులు తగ్గుతున్నాయి అండ్ లాజిస్టిక్ కాస్ట్ కూడా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గింది. కాబట్టి దీని కారణంగా గ్రాస్ మార్జిన్స్ పెరుగుతాయని. సో మార్జిన్స్ పెరుగుతుంది, మరి సేల్స్ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా? లేదు, డిమాండ్ స్టేబుల్ గానే ఉందంటున్నారు. సో రెవెన్యూస్ పరంగా ఇంపాక్ట్ ఉండదు, బట్ గ్రాస్ మార్జిన్స్ లో పాజిటివ్ ఉంటుంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ప్రెసెంట్ ఉంటున్న ప్రాఫిటబిలిటీ కంటే హైయర్ ప్రాఫిటబిలిటీ చూడడానికి స్కోప్ ఉంటుందని అండ్ చైనా పైన డిపెండెన్సీ వీళ్ళు తగ్గించుకున్నారని. సో దట్ అప్కమింగ్ టైమ్స్ లో చైనా లేదని అన్సర్టెనిటీ వస్తుంటే దివీస్ ల్యాబ్స్ ఒక ఇంపాక్ట్ మినిమం గా ఉంటుందని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లార్జ్ మాలిక్యూల్ స్పేస్ లో ఒక బిగ్ ఆపర్చునిటీని వీళ్ళు చూస్తున్నట్లు అది కమింగ్ క్వార్టర్స్ లో వస్తుందని నెంబర్స్ లోకి
వీళ్ళ అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ టైమింగ్స్ అయితే మారనున్నాయి. ఎన్ఎస్సి కి, బిఎస్సి కి, ఎంసీఎక్స్ కి కాదు, ఎన్సిడిఎక్స్ కి. ఇది ఒక ఎక్స్చేంజ్ ఉందన్న విషయం కూడా మనలో చాలా మందికి తెలియదు. బికాస్ మనం స్టాక్స్ ని, ఫ్యూచర్స్ ని, ఆప్షన్స్ ని ఇన్ స్టాక్స్ ఆర్ కమోడిటీస్, పర్టికులర్ గా మెటల్ కమోడిటీస్, నేచురల్ గ్యాస్ లోనే చేస్తుంటాం. కానీ అగ్రి రిలేటెడ్ గా కమోడిటీస్ లో మనం ట్రేడింగ్ యాక్టివిటీ చేయం. బికాస్ అక్కడ వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి అగ్రి కమోడిటీస్ ని మెయింటైన్ చేసే, మీన్స్ అగ్రి కమోడిటీస్ ట్రేడింగ్ ని నిర్వహించే ఎన్సిడిఎక్స్ వాళ్ళు వాళ్ళ ట్రేడింగ్ అవర్స్ ని మార్చారు. ప్రీవియస్ గా 9 AM మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM గా ఉండేది కాస్త ఇప్పుడు 9 నుంచి 10 కి మార్చారు. 10 AM టు 5 PM. ఈ రోజు నుంచి ఆగస్ట్ 14th నుంచి కూడా ఈ కొత్త ట్రేడింగ్ అవర్స్ తో ఎక్స్చేంజ్ రన్ అవుతుందనేలా ఎన్సిడిఎక్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఇది ఎన్ఎస్సి కి కాదు, బిఎస్సి కి కాదు, అండ్ ఫైనలీ ఎంసీఎక్స్ కి కూడా కాదు. అండ్ ఫ్రెండ్స్, గోల్డ్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్నారా మీరు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ని? చాలా డ్రాస్టిక్ గా నెగిటివ్ గా మారుతున్నాయి, పర్టికులర్ గా సిల్వర్ ప్రైజెస్. దీని బ్యాక్ ఉంటున్న రీజన్ చెప్తాను. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో గోల్డ్ ప్రైజెస్ రిలేటెడ్ గా, బంగారం ప్రైస్ రిలేటెడ్ ఉంటున్న డేటానే ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అసలు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా మూవ్ అవుతున్నాయి? లాస్ట్ 1 month నుంచి మీరు గమనిస్తే గోల్డ్ ప్రైజెస్ ఏకంగా 2.5% అండ్ సిల్వర్ ప్రైజెస్ ఏకంగా 10% దగ్గరగా ఫాలో అయింది. దీనికి మెయిన్ రీజన్ రీసెంట్ టైమ్స్ లో గమనిస్తూ ఉంటే మీకు డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది. నేను కమోడిటీ సిరీస్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను, డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే కమోడిటీస్ కి నెగిటివ్, అండ్ ఈవెన్ బాండ్ డీల్స్ పెరుగుతున్నా కూడా కమోడిటీస్ కి నెగిటివ్. దీని కారణంగా రీసెంట్ టైమ్స్ లో కమోడిటీ ప్రైజెస్ గ్రాడ్యువల్ గా ఫాలో అవుతున్నాయి. అండ్ ఈవెన్ అప్కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ రావడం, దాని కారణంగా వడ్డీ రేట్లు కూడా పెంచుతారని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్, ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం కమోడిటీస్ కి నెగిటివ్. కాబట్టి అన్ని రీజన్స్ తో కూడా గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైజెస్, ఈవెన్ ఇతర మెటల్ ప్రైజెస్ కూడా డౌన్ అవుతూ ఉన్నాయి. బట్ ఇతర మెటల్స్ కాదు కదా, మన ఫోకస్ గోల్డ్ మీద పెడుతుంటే ఎప్పుడూ లేనంత విధంగా ఈ H1 ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో, ఫైనాన్షియల్ ఇయర్ లో ఎప్పుడూ లేనంత విధంగా గ్లోబల్ గా ఉంటున్న సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా రిజర్వ్స్ లో గోల్డ్ ని బై చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 357 ట్రిలియన్స్ కి గోల్డ్ రిజర్వ్స్ ని రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా ఉంటున్న సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి. వెరాజ్ ఇండియన్ గోల్డ్ రిజర్వ్ కి వచ్చేసరికి ఈ జూన్ ఎండింగ్ నాటికి అది 797 ట్రిలియన్ దగ్గరగా ఉంది. సరే, గ్లోబల్ గా ఉంటున్న సెంట్రల్ బ్యాంక్స్, ఈవెన్ ఇండియాలో ఉంటున్న ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్, వీళ్ళని పక్కన ఉంచుదాం. ఇండియన్స్ ఒక మైండ్ సెట్ ని మీరు గమనించిన, జూన్ లో ఉంటున్న ఈటీఎఫ్ కంటే జూలైలో ఉంటున్న ఈటీఎఫ్ బయింగ్, గోల్డ్ ఈటీఎఫ్ బయింగ్ చాలా రేట్లు పెరిగిపోయింది. జూన్ లో ఆల్మోస్ట్ 70 crore కే గోల్డ్ ఈటీఎఫ్స్ ని కొంటే జూలై నెలకు సంబంధించి 456 కోట్లు, 456 crore గోల్డ్ ఈటీఎఫ్ బయింగ్ కనిపించింది. ఈ డేటా అంతటిని మనం యాడ్ చేసి చూస్తే గ్లోబల్ గా ఉంటున్న కొన్ని రీజన్స్ తో గోల్డ్ ప్రైస్ పడుతున్న సెంట్రల్ బ్యాంక్స్ అండ్ ఈవెన్ కన్స్యూమర్స్ గోల్డ్ లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, గ్లోబల్ గా అన్సర్టనిటీ ఇంకా అలానే కొనసాగుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రైస్లు పడతాయి. కానీ పెద్ద మొత్తంలో పడడానికి సెంట్రల్ బ్యాంక్ అండ్ కన్స్యూమర్స్ ఇద్దరు కూడా యాక్సెప్టెడ్ గా లేరు. బికాస్ ఏ మాత్రం ప్రైస్ ఫాలో అవుతున్నా వాళ్ళు ఎప్పుడూ లేనంత విధంగా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తున్నారు. అలా కాకుండా గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో, ఈ డాలర్ ఇండెక్స్ ఫాలో అవడం ఆర్ బాండ్ డీల్స్ డౌన్ అవడం, ఈ సెనారియో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతూ వడ్డీ రేట్లు తగ్గిస్తారని, అది మోస్ట్లీ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో జరిగే పనే. కాబట్టి దాని కారణంగా గోల్డ్ ప్రైజెస్ లో మనకి జంప్ ఆర్ పాజిటివ్నెస్ కనిపించడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఏదైతే ఫాల్ మనకు కనిపిస్తుందో గోల్డ్ ప్రైజెస్ లో ఆర్ సిల్వర్ ప్రైస్ లో, అది ఒక టెంపరీ ఫినామినా. ఇది జరుగుతుందని మనకి ఇలా గోల్డ్ ప్రైస్ ఇంత 2.5% పడింది, సిల్వర్ ప్రైస్ ఆల్మోస్ట్ 10% పడిందని చార్ట్స్ లో కనిపిస్తుంది మనకి. కానీ బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్నది మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ భారీ మొత్తంలో గోల్డ్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేస్తున్నాయి. అండ్ ఈవెన్ కన్స్యూమర్స్ కూడా జూన్ లో 70 crore కి ఈటీఎఫ్ బయింగ్ చేస్తే గోల్డ్ ఈటీఎఫ్, జూలై నెలకి గోల్డ్ ప్రైస్ లో పడుతుండేసరికి 456 crore ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ బయింగ్ చేస్తూ ఉండడం, గోల్డ్ రిలేటెడ్ గా కనిపిస్తున్న ఎవ్రీ డిక్లైన్ లో గుడ్ బయింగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఐఆర్సిటిసికి అనదర్ పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఢిల్లీ మెట్రో రిలేటెడ్ గా టికెట్స్ ని ఐఆర్సిటిసి వాళ్ళు త్రూ వాళ్ళ ప్లాట్ఫామ్ సెల్ చేయడానికి ఢిల్లీ మెట్రో వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్ ని కుదుర్చుకున్నట్లు, అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. దీని కారణంగా వీళ్ళ ప్లాట్ఫామ్ లోకి వచ్చే యూజర్స్ సంఖ్య పెరుగుతుంది. సో కొత్త యూజర్స్ రాకపోతున్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళ వెబ్సైట్ ని విజిట్ చేసే ఆ ట్రాఫిక్ అనేది తప్పకుండా ఢిల్లీ మెట్రో వాళ్ళ టికెట్స్ వీళ్ళ ప్లాట్ఫామ్ లోకి వచ్చి సేల్ చేయడం కారణంగా పెరుగుతుంది. కాబట్టి అదే ఐఆర్సిటిసి పరంగా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామిని అపాయింట్ చేస్తున్నట్లు, అండ్ తను ఫ్రమ్ సెప్టెంబర్ 1st నుంచి ఛార్జ్ తీసుకుంటున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. ప్రెసెంట్ తను ముంబై సెంట్రల్ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉంటున్నారు. నెక్స్ట్ హ్యావెల్స్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేశారు. వీళ్ళు ఫ్రిడ్జ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటున్నారు. ఈ రిఫ్రిజిరేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రాజస్థాన్ లో ఒక ఫెసిలిటీని స్టార్ట్ చేస్తున్నట్లు, అండ్ ఆ ఫెసిలిటీ కోసం 350 crores ఖర్చు పెడతారని, అండ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ నుంచి 10,000 యూనిట్స్ ని పర్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లయితే వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ దీనికి కావాల్సిన 350 కోట్లు మొత్తం కూడా వీళ్ళ ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారానే, వీళ్ళ ఓన్ ప్రాఫిట్ నుంచే స్పెండ్ చేస్తున్నట్లు, ఎక్కడ అప్పు చేయట్లేదని ఎలా హ్యావెల్స్ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లూపిన్ గురించి మాట్లాడుకోవాలి. డాక్సిసైక్లిన్ మీరు మోస్ట్లీ వినే ఉంటారు కదా, నార్మల్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి రాస్తూ ఉంటారు ఈ డ్రగ్. ఈ డాక్సిసైక్లిన్ రిలేటెడ్ గా డిలేడ్ రిలీజ్ మెకానిజం, మీన్స్ వేసుకున్న వెంటనే కాకుండా వేసుకున్నప్పటి నుంచి కూడా కొంత
కొంతగా డ్రగ్ ని బ్లడ్ లోకి వదిలే డిలేడ్ రిలీజ్ మెకానిజం ని లూపిన్ వాళ్ళు ట్రై చేసినట్లు అండ్ ఆ టాబ్లెట్స్ కి ఇప్పుడు యుఎస్ FDA వాళ్ళ అప్రూవల్ దొరికినట్లయితే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ L&T కన్స్ట్రక్షన్ వాళ్ళు వారణాసి క్రికెట్ స్టేడియం ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ ని గెలుచుకున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ L&T వాళ్ళు చాలా టైమ్స్ లో సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటూ ఉంటారు. వీళ్ళ ప్రకారంగా సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటే 1000 to 2500 crore ఆర్డర్ సిగ్నిఫికెంట్ ఆర్డర్ అవుతుంది. అండ్ వీళ్ళ కన్స్ట్రక్ట్ చేయబోయే వారణాసి క్రికెట్ స్టేడియం 30,000 కెపాసిటీతో ఉండనుందనేలా అప్డేట్ చేశారు. ఇది L&T వాళ్ళ కన్స్ట్రక్షన్ బిజినెస్ గెలుచుకున్నది. అలాగే వీళ్ళ బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ బిజినెస్ సెగ్మెంట్ వాళ్ళకి ఇండియా అండ్ బంగ్లాదేశ్ నుంచి కూడా ఆర్డర్స్ లభించాయని వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ITC గురించి మాట్లాడుకోవాలి. సంజీవ్ పూరి గారు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా నెక్స్ట్ 5 years కోసం రీఅపాయింట్ అయినట్లు ITC వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అఫీషియల్ గా అప్డేట్ చేయడం జరిగింది. తన పదవీ కాలం జూలై 2024 కి ఎండ్ అవ్వాల్సి ఉంది. కానీ అక్కడి నుంచి ఇంకొక 5 years కూడా తను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా వ్యవహరిస్తారనేలా ITC వాళ్ళు అప్డేట్ చేశారు. యాక్చువల్లీ ప్రీవియస్ గానే మార్కెట్ లో ఉంది. తననే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కొనసాగిస్తారని, బట్ ఇప్పుడు అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ అయింది. నెక్స్ట్ అప్పులు తీసుకోవాలనుకునే వాళ్ళకి RBI వాళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ ని లాంచ్ చేస్తున్నట్లు. ఈ ప్లాట్ఫామ్ ఎవరెవరైతే లోన్స్ తీసుకోవాలనుకుంటారో లైక్ కిసాన్ క్రెడిట్ లోన్స్ కానీ అండ్ డైరీ లోన్స్ అండ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు తీసుకోవాలనుకునే లోన్స్, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, వీటన్నిటికీ ఈ ప్లాట్ఫామ్ ఒక వన్ టైం సొల్యూషన్ గా ఉండనుందని, ఎవరెవరైతే లోన్స్ కావాలని ఈ ప్లాట్ఫామ్ లోకి వస్తారో వాళ్ళ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తే అండ్ వాళ్ళ రిలేటెడ్ ఉన్న ఎలిజిబిలిటీని బట్టి బ్యాంక్స్ వాళ్ళకి లోన్స్ అందించే ప్రయత్నం త్రీ డిజిటల్ ప్లాట్ఫామ్ చేయొచ్చని, లైక్ రీసెంట్ గా RDA వాళ్ళు బీమా సుగం ని తీసుకొచ్చి అన్ని ఇన్సూరెన్స్ ఒకే దగ్గర ఉండాలి, యూజర్ వస్తాడు తనకు కావాలనుకున్న ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుంటాడనేలా RBI వాళ్ళు కూడా ఒక ప్లాట్ఫామ్ ని ఈ లోన్స్ ఎవరెవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి డేటాని ఎంటర్ చేస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ లోన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బ్యాంక్స్ కూడా ఒకవేళ ఆ పర్సన్ కి లోన్ ఇవ్వాలనుకుంటే త్రూ ఆన్లైన్ ఈ ప్రాసెస్ ని మొదలు పెట్టచ్చు అనేలా. సో దీని రిలేటెడ్ గా ఆగస్టు 10th RBI గవర్నర్ గారు అప్డేట్ అయితే చేయడం జరిగింది. బట్ దీని ఒక లాంచ్ ని పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా దీని లాంచ్ వెబ్సైట్ లాంచ్ ని ఆగస్టు 17th చేయనున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ ఆల్మోస్ట్ 440 అరౌండ్ ITC వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు వాళ్ళ హోటల్ డీమర్జర్ ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని కూడా అప్డేట్ చేశారు. ఫస్ట్ వీళ్ళ రెవెన్యూస్ ని గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ITC వాళ్ళ రెవెన్యూస్ డిక్లైన్ అయినట్లు తగ్గినట్లు కనిపిస్తుంది కదా. కానీ మీరు ఇక్కడ గమనిస్తే వీళ్ళ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయింది సిగ్నిఫికెంట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే. దీనికి రీజన్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గుతూ ఉండడం. సో రెవెన్యూలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ కనిపిస్తున్న మార్జిన్స్ లో వస్తున్న ఇంప్రూవ్మెంట్ డ్యూ టు ఎక్స్పెన్సెస్ తగ్గడం కారణంగా, అందులో మరీ ముఖ్యంగా ఎక్స్పెన్స్ లో బీని మనం గమనిస్తే ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ పర్చేజెస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ లో వస్తున్న ఈ చేంజ్ కారణంగానే ఎక్స్పెన్సెస్ తగ్గడం, అది మార్జిన్స్ ని పెంచుతూ ప్రాఫిటబిలిటీని సిగ్నిఫికెంట్ గా అప్ సైడ్ ఇంపాక్ట్ అయితే చేసింది. అండ్ సెగ్మెంట్ వైడ్ రెవెన్యూని గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో బోత్ సిగరెట్ అండ్ వీళ్ళ FMCG బిజినెస్ రెండు కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. అండ్ ఈవెన్ వాళ్ళ హోటల్ బిజినెస్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది. కానీ వీళ్ళ అగ్రి అండ్ పేపర్ బోర్డ్ ప్యాకింగ్ బిజినెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో స్లైట్ వీక్ గా ఉన్నాయి. సో ఓవరాల్ నెంబర్స్ ITC రిలేటెడ్ గా బాగున్నాయి. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైడ్ రెవెన్యూలో ఎటువంటి ఇంపాక్ట్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో, అండ్ ఏ స్పేస్ లో ఎంతెంత గ్రోత్ ఉందనేది వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో కూడా ఉంది. నేను మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. సో బిఫోర్ కామెంటరీ ఇంకా ITC వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ అవ్వలేదు, బట్ బిఫోర్ కామెంటరీ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ మేక్ మనీ ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ వీళ్ళు మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బిలోనే నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ వాళ్ళ డిక్లైన్ అయింది కానీ అంత వర్స్ట్ నెంబర్స్ ఏం కాదు. మార్జిన్స్ లో స్లైట్ మిస్, ఓవరాల్ నెంబర్స్ అయితే స్టేబుల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణా డయాగ్నోస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూలో మంచి గ్రోత్ ఉంటున్నా మార్జిన్ లో వస్తున్న డిక్లైన్ కారణంగా వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఆల్మోస్ట్ 20% దగ్గరగా ఇంపాక్ట్ అయింది. రెవెన్యూలో గ్రోత్ ఉంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో, మార్జిన్ లో వస్తున్న డిక్లైన్ నెట్ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ వర్స్ట్ గా ఏం లేవు, కానీ ప్రాబ్లం అంతా వీళ్ళ వాల్యుయేషన్స్ అండ్ వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ అన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్ అన్ని కూడా గ్రోత్ ట్రజెక్టరీ మీద ఆధారపడి ఉంటాయి కదా. లైక్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రో అవుతారని మార్కెట్ భావిస్తుంది కదా. అది మిస్ అయ్యేసరికి ఇవాళ మార్కెట్ లో సెల్ ఆఫ్ కనిపించింది. వీళ్ళ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా గ్రోత్ ఉంది, బట్ వీళ్ళ ఫ్యాషన్ సెగ్మెంట్ లో స్ట్రగుల్ కనిపిస్తుంది, వీక్నెస్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మనం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేసినప్పుడున్న సిమిలర్ డేటానే గమనించవచ్చు. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా రీసెంట్ క్వార్టర్స్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇంపాక్ట్ ని నెగిటివ్ గానే చూపిస్తున్నాయి. అండ్ వీళ్ళ రెవెన్యూస్ కంటే నెట్ ప్రాఫిటబిలిటీ గుడ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది కదా. అంటే వీళ్ళకి ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ అండ్ అదర్ కంపెనీస్ లో వీళ్ళు ప్రీవియస్ గా పోస్ట్ చేసిన లాస్ కంటే సార్ తక్కువ లాస్ ని పోస్ట్ చేస్తుండడం వీళ్ళ ప్రాఫిటబిలిటీ బెటర్ గా కనిపిస్తుంది. కానీ ఓవరాల్ నెంబర్ స్లైట్ మిస్ అయింది మార్కెట్ ఎస్టిమేట్స్ కి. బట్ వీళ్ళ గ్రోత్ ట్రజెక్టరీ అప్కమింగ్ క్వార్టర్స్ లో కూడా కొనసాగుతుందని మార్కెట్ లో ఉంటున్న బిలీఫ్ కొంత చేంజ్ అవుతుండడం డ్యూ టు వీక్ నెంబర్స్ స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్ ఆఫ్ ని మనం చూసాం. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. రేపు మనకి హాలిడే ఉంది, అది గుర్తుంచుకోవాలి. ఇది రేపటికి కాదు, దాని తర్వాత ట్రేడింగ్ సెషన్స్. ఇవాల్టి
కాబట్టి మార్కెట్ లో ఫస్ట్ లెవెల్ ఈ లెవెల్ అయితే పెద్దగా రెస్పెక్ట్ అవ్వలేదు, కానీ ఆ ఇంటెన్సిటీ ఆ ఫాల్ అలా ఉండేసరికి నెక్స్ట్ వన్స్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ కి వచ్చాక గమనించారా, మల్టిపుల్ క్యాండిల్స్ అదే లెవెల్ ని రెస్పెక్ట్ చేశాయి. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక కూడా అదే లెవెల్ దగ్గరే మనకి రిట్రేస్మెంట్ లో సపోర్ట్ దొరికింది. కాబట్టి ఇమీడియట్ గా ఫాలో అవుతున్నప్పుడు 19,340 అది బ్రేక్ అయితే 19,300 అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తే 19,511 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే 43,840 అండ్ అది బ్రేక్ అయితే 43,580 అండ్ అప్ సైడ్ 44,270. నిఫ్టీ రేంజ్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నది 19,200 to 19,800. ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని పర్సనల్ గా నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు